జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు సైన్యానికి మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. శ్రీనగర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కారు అన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలాలు చుట్టుముట్టాయి. సైన్యం కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. గత అర్ధరాత్రి ఇదే జిల్లాలో సైన్యం కళ్ళుగప్పి 2 ఉగ్రవాదులు పారిపోయారు. మలంగ్పురా ప్రాంతంలో తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూ ఉండగానే మరో ప్రాంతంలో టెర్రరిస్టులు తారసపడ్డారు. అనంతనాగ్లో కూడా శనివారం ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే కమాండర్ బషీర్ ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. कंट्रोल हो जाएगा एक बार तो फिर పుల్వామాలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. నౌగ్రామ్ బన్హాల్ల మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఎన్కౌంటర్లో స్థానిక యువకుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. वासा वासा पटुवागा జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. శ్రీనగర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కెన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. సైన్యం కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. గత అర్ధరాత్రి ఇదే జిల్లాలో సైన్యం కళ్ళుగప్పి 2 ఉగ్రవాదులు పారిపోయారు. మలంగ్పురా ప్రాంతంలో తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూ ఉండగానే మరో ప్రాంతంలో టెర్రరిస్టులు తారసపడ్డారు. అనంతనాగ్లో కూడా శనివారం ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే కమాండర్ బషీర్ ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. పుల్వామాలో ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. నౌగ్రామ్ బన్హాల్ల మధ్య రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. ఎన్కౌంటర్లో స్థానిక యువకుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. आगे चलो आगे चलो आगे से लोग आ रहे हैं तो फिर पंगा हो जाएगा कंट्रोल हो जाएगा एक बार तो फिर 1 सर माल बड़ी गाड़ी चढ़ती है पूरी पार्टी का ब्लॉक हुआ वेपन के साथ ये ओके वासा वासा पटुवागा